సో ఫ్రెండ్స్ నార్మల్గా కనుక మనకి ఎవరైనా ఫోన్ చేస్తున్నప్పుడు సో మనం ఏదైనా కాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చేసి ఏమని పడుతుంది అంటే వెయిటింగ్ అని చెప్పేసి పడుతుంది కదా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీ అన్న పడుతుంది, లేకపోతే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే వారితో మాట్లాడుతున్నారని చెప్పేసి పడుతుంది కదా. సో అది ఏదైతే ఉందో అది వచ్చేసి మనం స్విచ్ ఆఫ్ అని చెప్పేసి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే ఇదివరకు పడుతుందో వెయిట్ చేస్తున్నారని చెప్పేసి పడకుండా ఇప్పటి నుంచి అయితే మీకు స్విచ్ ఆఫ్ అని చెప్పేసి పడుతుంది అనమాట. సో అది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పబోతున్నాను కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీ డైలర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఏమని కొట్టాలంటే *43# అని చెప్పేసి కొట్టాలన్నమాట. సో ఈ విధంగా కొట్టిన తర్వాత మీరు వచ్చేసి దాన్ని వచ్చేసి సో దీనికైతే కాల్ చేయండి ఫ్రెండ్. ఒకసారి కాల్ చేసిన తర్వాత మీకు ఇప్పటి నుంచి ఏదైతే సెట్టింగ్ ఉందో ఇదివరకు వచ్చేది బిజీ టోన్ వస్తుందో అదేవిధంగా ఏదైతే వెయిటింగ్ టోన్ వస్తుందో ఇదివరకు అదైతే చేంజ్ అయిపోయి మీకు వచ్చేసి డైరెక్ట్ స్విచ్ ఆఫ్ అని పడుతుంది అనమాట. సో ఏ విధంగా పడుతుంది అంటే సో మీరు వేరే వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసారు అనుకోండి, సో మీరు వేరే కాల్లో మాట్లాడుతున్నారు అనుకోండి, సో అప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు ఎవరైతే కాల్ చేస్తున్నారో కొత్త వాళ్ళకి వచ్చేసి వాళ్ళకైతే ఈ విధంగా స్విచ్ ఆఫ్ అని చెప్పేసి పడుతుంది అన్నమాట. సో ఎవరికైతే మీరు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకనే కాదు వేరే వాళ్ళకి కూడా ఎవరైనా సరే మీకు ఒకవేళ మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు వేరే అతను కాల్ చేసిండు అనుకోండి, సో వాళ్ళకి వచ్చేసి స్విచ్ ఆఫ్ అని చెప్పేసి పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సో ఒకవేళ మీకు ఇది వద్దనుకుంటే ఏ విధంగా దాన్ని వచ్చేసి డిసేబుల్ చేయాలో ఇప్పుడు మళ్ళీ అది కూడా చెప్పబోతున్నాను. సో మళ్ళీ మీ డైలర్ ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ *43# అని చెప్పేసి కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత దీనికి వచ్చేసి ఒక కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. కాల్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇప్పటి నుంచి అయితే స్విచ్ ఆఫ్ అని పడుతుందో ఏదైతే పడుతుందో ఇది వరకు సెట్ చేసింది అది వచ్చేసి డిసేబుల్ అయిపోతుంది అనమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది ఈరోజు చిన్న వీడియో. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు అనమాట. ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చే ట్రిక్స్ మీకు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ. అదేవిధంగా మన ఛానల్లో చాలా మటుకు ట్రిక్స్ అనేవి ఇలాంటివి చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి అయితే మీరు ఫ్రీ ఉన్నప్పుడు అయితే చెక్అవుట్ చేసి కావాల్సిన సెట్టింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.